ఈవెన్ బిఫోర్ కొలిజన్, డ్యూరింగ్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ తర్వాత ఈ వెలాసిటీస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి చూడండి. సో v1 ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్స్, v2 ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్స్. ఇలా వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో v2 ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్స్. సో దీని వెలాసిటీ దీనికి, దీని వెలాసిటీ దీనికి వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అప్లికేషన్ చూసినట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ లో ఇఫ్ సెకండ్ బాడీ ఈజ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్, సెకండ్ బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు u2 ఏమవ్వాలి? u2 మస్ట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. సో u2 ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, మనం u2 రెస్ట్ లో ఉన్నప్పుడు u2 ఈక్వల్ టు 0, యుటిలిటీ 0 అవుతుంది కదా. సో యుటిలిటీ 0 మనం కన్జర్వ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసేస్తే v1 ఏమో ఇలా మిగులుతుంది, v2 ఏమో ఇలా వస్తుంది. సో దీనిలో కూడా మనం 2 కేసెస్ మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కేసు ఏంటంటే, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది. సో m1 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ m2 అయితే u2 రెస్ట్ లో ఉంది కదా. సో ఇక్కడ u2ని మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే u2 ప్లేస్ లో మనం ఒక చిన్న సైకిల్ తీసుకుంటాం. సైకిల్ ని ఒక ట్రైన్ తీసుకుంటాం. సో ఈ సైకిల్ ఏమైంది? రెస్ట్ లో ఉంది. సో u2 ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో సైకిల్ మాస్ తో కంపేర్ చేస్తే ట్రైన్ మాస్ చాలా ఎక్కువే కదా. సో m1 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ m2 అయితే మన సైకిల్ ని స్మాల్ మాస్ కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో నెగ్లిజిబుల్. సో m2 ఈజ్ నెగ్లిజిబుల్. సైకిల్ యొక్క మాస్ నెగ్లిజిబుల్ చేస్తే సో దీనిలో మనం ఇక్కడ m2 మనం నెగ్లిజిబుల్ చేసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 0 అయిపోతుంది. సో v1 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ m1 u1 బై 0 అయిపోతుంది. m1 ఎలిమెంట్ క్యాన్సిలేషన్, v1 ఈక్వల్ టు u1. సైకిల్ ఏమో చాలా స్మాల్ మాస్. సో ఈ బిగ్గర్ మాస్ తో ఉన్నటువంటి ట్రైన్ ఏమవుతుంది? 200 మీటర్ పర్ సెకండ్స్ వేగంతో వస్తూ ఈ సైకిల్ ని మనం గుద్దేసింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? సైకిల్ 10 ముక్కలు అయిపోతుంది. సో ఇందాక ఏం తీసుకున్నాం మనం? m1 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ m2 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం m2 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ m1 అని తీసుకుంటాం. సో m2 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ m1. సో ఇక్కడ ఏమవుతుంది? ఈసారి m1 అనేది నెగ్లిజిబుల్. సో ఇక్కడ ఈ సైకిల్ ని వాడు 10 మీటర్ పర్ సెకండ్స్ వెలాసిటీతో తొక్కుకుంటూ వస్తూ ఉన్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో. సో రెస్ట్ లో ఉన్నది ఏంటి? ఇక్కడ రెస్ట్ లో ట్రైన్ ఉంది. సో రెస్ట్ లో ఉన్న ట్రైన్ ని 10 మీటర్ పర్ సెకండ్ల వేగంతో వచ్చేటువంటి ఒక సైకిల్, చాలా స్మాల్ మాస్ ఉన్న సైకిల్ గుద్దితే ఏమవుతుంది? ట్రైన్ కి ఏమవుతుంది? సైకిలే పాడవుతుంది. సో ఆ కేసులో సైకిలే పాడైంది, ఈ కేసులో కూడా సైకిలే పాడైపోయింది. m1 మనం నెగ్లెక్ట్ చేస్తే v1 ఈక్వల్ టు -2u1 అవుతుంది. మైనస్ సింబల్ మనకి ఏం తెలియజేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. అంటే సైకిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ట్రైన్ కి ఆపోజిట్ గా వెళ్తూ ఉన్నాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.